అమెరికాతో డి అంటే డి అని చైనా ఎలా అనగలుగుతోంది? అరుదైన ఖనిజాలే డ్రాగన్ ఆయుధాల? అసలు వాటిపై ఆ దేశానికి ఎలా పట్టు వచ్చింది? అమెరికాను సైతం ఎలా భయపెట్టగలుగుతోంది? అమెరికా టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటిస్తే చైనా టిట్ ఫర్ టాట్ అన్నట్లు వ్యవహరిస్తోంది. వాణిజ్య యుద్ధం నానాటికి తీవ్రమవుతోంది. అమెరికా సుంకాలు పెంచితే చైనా కూడా ఇదే పని చేస్తుంది. పరస్పర సుంకాలు పెంచుకోవడమే కాదు, అమెరికాను ఇబ్బంది పెట్టేందుకు చైనా అరుదైన ఖనిజాలనే ఆయుధము ఉంది. దీన్ని ఇప్పుడు వినియోగిస్తోంది. అత్యంత అరుదైన ఖనిజాలు, అయస్కాంతాల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ. అందుకే వెంటనే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కీలకమైన ఖనిజాల ఉత్పత్తిని పెంచాలంటూ ఆదేశించారు. Ukraine, they have very valuable rare earth. We want what we put up to go in terms of a guarantee. We want a guarantee. We're handing them money hand over fist. We're giving them equipment. European is not keeping up with us. They should equalize. And look, we have an ocean in between. They don't. It's more important for them than it is for us. But they're way below us in terms of money. And they should be paying at least equal. They should really be paying much more than us. But let's say equal to us. And they're billions and billions of dollars below. So we're looking to do a deal with Ukraine where they're going to secure what we're giving them with their rare earth and other things. అరుదైన మూలకాలను వెలికి తీయడంతో పాటు వాటిని శుద్ధి చేసే ప్రక్రియలో చైనాది ఏకఛత్రాధిపత్యం. అరుదైన మూలకాల ఉత్పత్తులు 61%, వాటి ప్రాసెసింగ్ లో 92% వాటా చైనాదే. ఈ విషయం చెప్పింది చైనా కాదు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వీటి సరఫరాలో కూడా డ్రాగన్ దే ఆధిపత్యం. ఏ కంపెనీలకు వీటిని సరఫరా చేయాలో కూడా చైనాయే డిసైడ్ చేస్తుంది. రేర్ ఎర్త్స్ వెలికితీత, శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వీటిలో రేడియో ధార్మికత ఎక్కువగా ఉంటుంది. యూరప్ లో వీటిని ఉత్పత్తి చేయరు. దశాబ్దాల పాటు సాగిన వ్యూహాత్మక ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల ఫలితంగా చైనాకు రేర్ ఎర్త్స్ లో పట్టొచ్చింది. అమెరికా విధించిన సుంకాలకు బదులుగా చైనా ఈ నెల మొదట్లో 7 అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. హెవీ రేర్ ఎర్త్స్ గా పేరున్నవే ఇందులో ఎక్కువ భాగం ఉన్నాయి. రక్షణ రంగంలో ఈ ఖనిజాలు చాలా కీలకమైనవి. లైట్ రేర్ ఎర్త్స్ తో పోలిస్తే ఇవి దొరకడం చాలా కష్టం. పైగా శుద్ధి చేయడం మరింత జటిలం. చైనాలో తప్ప బయట ఎక్కడ ఈ హెవీ రేర్ ఎర్త్స్ ను శుద్ధి చేసే సామర్థ్యం ఎవరికీ లేదు. అందుకే చైనా అంటే అమెరికా వణుకుతుంది. అమెరికా వాడితే యుద్ధం, టారిఫ్ యుద్ధం చైనా మీద స్టార్ట్ చేసినప్పుడు చైనా తిరిగి ఏం చేసిందంటే అరుదైన ఖనిజాలు యాప్ చేస్తున్నాం అమెరికా కన్నది. ఫస్ట్ ఏంటంటే ఈ ఖనిజాలు లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఏం పనిచేయవు, కార్లు పనిచేయవు, రాకెట్స్ పనిచేయవు. ఈ ఎలక్ట్రానిక్ ఫోన్లు అయితే ఈ మొత్తం టెక్నాలజీ అంతా ఈ ఖనిజాల మీదే ఆధారపడి ఉంటున్నాయి. అరబ్ దేశాలకు ఆయిల్ ఉన్నది, చైనాకి రేర్ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడా లేని ఖనిజాలు ఉన్నాయి, అవసరం వస్తాయి ఫ్యూచర్లో. ఆ రోజు నుంచి డెవలప్ చేశారు. 90 రోజుల నుంచి డెవలప్ చేసి దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచి పూర్తి డామినేషన్ ఉన్నది. అమెరికా దగ్గర ఇలాంటి ఉండినా అంత రిస్క్ తీసుకొని చేయడానికి ఇప్పుడు వరకు ఒప్పుకోలేదు. యూరోప్ కూడా అసలు మాకు ఇది అక్కర్లేదు, పొల్యూషనే కాదు న్యూక్లియర్ డేంజర్ ఉన్నది, రేడియేషన్ వస్తుంది, వాళ్ళు అసలు చేయకపోతే చైనా ఇవాళ డామినేట్ చేసింది. చైనీస్ డామినేషన్ ని తగ్గించాలంటే ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. సో చైనా ఒక విశేషంగా ఈవేళ అమెరికాకి ఒక చెక్ మాత్రం పెట్టింది అరుదైన ఖనిజాల ద్వారా. అరుదైన ఖనిజాల విషయంలో చైనాపై అమెరికా 70% ఆధారపడి ఉంది. అంటే చైనా ఆంక్షలు పెడితే అమెరికా షేక్ అయిపోతుంది. కార్లు, ఫోన్ల నుంచి క్షిపణులు, రాడార్ల తయారీ వరకు అన్నిటిలోనూ ఈ రేర్ మినరల్స్ కావాల్సిందే. F-35 జెట్లు, డ్రోన్లు, మానవరహిత విమానాల తయారీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అత్యంత అరుదైన ఖనిజాలపై ఆధిపత్యం వల్లే అమెరికా కంటే 5-6 రెట్ల వేగంతో చైనా ఆయుధాలను తయారు చేసుకోగలుగుతోంది. ఈ మినరల్స్ లేకపోతే ప్రపంచ తయారీ రంగం కుదేలవుతుంది. ఒకవేళ అమెరికా రేర్ ఎర్త్స్ మినరల్స్ తయారు చేసినా వాటి ధరలు చుక్కల్లో ఉంటాయి. అగ్రరాజ్యంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. అంటే స్మార్ట్ ఫోన్లు, టీవీల నుంచి మిలిటరీ హార్డ్వేర్ వరకు అన్ని ధరలు పెరుగుతాయి. దీన్ని భరించడం కష్టంగా మారనుంది. తయారీ రంగంపైనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మైన్స్ పైన చైనా దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా వరకు గనులను లీజుకు తీసుకుని అక్కడ ఫ్యాక్టరీలను పెట్టింది. మంగోలియా, ఆగ్నేయాసియాలో గనులను లీజుకు తీసుకుంది. ఏ దేశంలో రేర్ ఎర్త్స్ మైన్స్ ఉన్నా ప్రాసెసింగ్ చేసేది మాత్రం చైనాయే. 2010లో జపాన్కు ఈ ఖనిజాల ఎగుమతిని చైనా ఆపేయడంతో ఆ దేశం అల్లాడిపోయింది. కొన్ని వారాల తర్వాత జపాన్ కాళ్ల బేరానికి రావడంతో కనికరించింది.
వీటిని ఆపేయడంతో అమెరికాలో కార్ల నుంచి విమానాల తయారీ వరకు ప్రభావం పడింది. చైనా నిషేధం ఇంకొంతకాలం కొనసాగితే ట్రంప్ పై జనంలో తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.